ఈ రక్షణ మార్గంలోనికి రావడానికే పెద్ద పోరాటం జరిగింది. మీకు మీ ఫ్యామిలీ వద్దన్నారు, మీ బంధు జనావళి వద్దన్నారు, మీ ఫ్రెండ్స్ నిన్ను ఎగతాళి చేశారే, ఎవడరా నువ్వు ఇప్పుడు బాప్తీసం దేవుడు దెయ్యమని, ఏంట్రా నువ్వు లైఫ్ అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి, ఈ స్థితిలో ఏంట్రా నువ్వు అని నీ ఫ్రెండ్స్ నిన్ను అడ్డుపెట్టి ఉండొచ్చు, నీ భర్త నిన్ను ఆటంకపరిచి ఉండొచ్చు, నీ భార్య నిన్ను ఆటంకపరిచి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను అడ్డగించి ఉండొచ్చు. ఇదంతా ఏంటి అంటే సాతాను కుట్ర. అసలు నువ్వు రక్షణ మార్గంలోనికి రాకుండానే నిన్ను అడ్డగించడానికి వాడు నీ కుటుంబాన్ని వాడుకున్నాడు, ఇతర మనుషుల్ని వాడుకున్నాడు, ఏది ఏమైనా నిన్ను అడ్డగించడానికి శతవిధాలా ట్రై చేశాడు. కానీ దేవుని మహాకృప, నీలో ఉన్నటువంటి ఆ మొండితనం, ఆ పట్టుదల, అందరూ నన్ను వదిలిపెట్టి పోయినా, ఎవరు ఏమనుకున్నా, నాకు నా పాపముల నుండి బయటపడే దారి, ఒక స్పష్టమైన మార్గం అయితే నాకు దేవుడు బయలుపరిచాడు. నేను చేసిన పాపముల నుంచి నేను ఏమి ఇచ్చి కూడా, ఏం చేసి కూడా, ఎలాంటి పుణ్యకార్యాలు చేసి కూడా నేను నా పాపం నుండి బయట పడలేనని నేను వెతుకుచుండగా, ఇదిగో నా పాపముల నిమిత్తము నా స్థానములో నాకు బదులుగా ప్రాణం పెట్టి తిరిగి లేచిన రక్షకుడు నాకు దొరికాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నా పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన దేహమందు జరిగింది కనుక ఆయన యందలి విశ్వాసం మూలంగా నాకు రక్షణ ఉందని నేను నమ్ముతున్నా. మీరు నమ్మండి లేకపోతే వాగులో పడండి, నాకు అనవసరం. నాకు మ్యాటర్ క్లారిటీ ఉంది, నేను నమ్ముతున్నా. నువ్వు కానీ అట్ట వెళ్ళావంటే ఇక నీకేమి మేము పట్టించుకో, నీ ఇష్టం. సరే పర్వాలేదు, నాకు ఆయనే చూసుకుంటాడు. నా ఆత్మను రక్షించడానికి ప్రాణమే పెట్టినోడు నాకు భూమి మీద పట్టాడు, అన్నం పెట్టడా, అంత వస్త్రం ఈడా. కాబట్టి మీరందరూ నాతో ఉన్నా, మొత్తం కలిసి నన్ను వదిలేసిన నేను మాత్రం ప్రభుని వదలను, నాకు రక్షకుడు కావాలి. నాకే కాదు మీకు కూడా కావాలి. నమ్మితే ధన్యులు, లేకపోతే మీ కర్మ అన్నావు, మొండిగా పట్టుబట్టావు. అంటే అసలు నువ్వు ఈ రక్షణ మార్గంలోనికి రాకుండానే కుట్ర జరిగింది. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు నన్ను అలాగే అడ్డగించారన్నా, కానీ తెగించి నేను వచ్చాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నన్ను అలాగే అడ్డగించారు, తెగించి నేను వచ్చాను. రైట్. కిరస్తానీ మతం అన్నారు, ఫారెన్ మతం అన్నారు, మాలమాదిగల దేవుడు అన్నారు, తక్కువ కులాల దేవుడట, నిమ్న జాతుల దేవుడట, రకరకాల మాటలు చెప్పి రకరకాలుగా దిగజార్చ చూశారు. ఏమండి, సృష్టికర్త అయిన దేవుడికి ఈ కులం ఆ కులం అని భేదం ఉందా? నేను గతంలో మొక్కిన మార్గం ఉంది. అక్కడికి పోతే కులానికి ఓ సత్రం, ఎవడి కులగజ్జి వాడిదే, ఎవడి కులం వాడిదే, ఎవడి సత్రం వాడిదే. కానీ జీవము గల దేవుని సన్నిధిలో యేసు క్రీస్తునందు అలాంటి భేదము లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వేలాది మంది మనుషులు ఏ కులమో ఏ మార్గమో తెలియదు, మొత్తం కలిసి కూటమైన తర్వాత కలిసి అందరూ సహపంక్తి భోజనం చేస్తారు. ఒకరికొకరు పరిచర్య చేసుకుంటారు, ఒకరు తిన్న ప్లేట్ ఒకరు కడుగుతారు, ఒకరి చెప్పులు ఒకరు అందిస్తారు. చెప్పులు తీసుకునేవాడు ఏ కులస్తుడో, చెప్పులు ఇచ్చేవాడు ఏ కులస్తుడో లేదు. ఇక్కడ క్రీస్తు యేసునందు మనుషులంతా ఒక్కటే అని సంఘటితం అవుతుంది. అది కొంతమందికి నచ్చల, వాళ్ళ అగ్రస్థానం పోయిద్ది కదా. యేసు ప్రభు సువార్తను వ్యాపింపనిస్తే వాళ్ళ అగ్రస్థానం అగ్రపీఠం పోయిద్ది కదా. వాళ్ళు ప్రజల చేత పూజార్హులని పూజింపబడుతున్నారు, మళ్ళీ వాళ్ళని పట్టించుకుని నాదుడు ఉండడు కదా. అందుకని వాళ్ళ ఉనికికి నష్టం వచ్చే అవకాశం ఉందని కొంతమంది కలిసి చేసినటువంటి దిక్కుమాలినటువంటి ప్రచారాలు, చేస్తున్న దుర్మార్గపు ప్రచారాలే ఇప్పుడు జరుగుతున్న మతోన్మాద ప్రచారాలు, మనువాదాలు. కొంతమంది అగ్రస్థానం పోయిద్దని అంతా కలిసి యేసుక్రీస్తునందు ఒక్కటే, ఇక్కడ కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ భేదం లేదు. ఎవడైనా అలాంటి భేదాలు కల్పిస్తే అసలు వాడు విశ్వాసే కాదు, వాడు పాస్టర్ అయినా సరే దౌర్భాగ్యుడే. మీది తెలంగాణ, మాది ఆంధ్ర అన్న పాస్టర్ ఎవడన్నా ఉన్నాడంటే వాడు నీచాతి నీచుడు, వాడు దౌర్భాగ్యుడు, వాడు అసలు సేవకుడే కాదు. ప్రాంతీయ భేదం లేదు, జాతి మత కుల వైషమ్యాలకు క్రీస్తునందు తావు లేదు. వాడు తెలంగాణలో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, కేరళలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు, పరిశుద్ధ బైబిల్ పట్టుకొని తిరిగేవాడల్లా కూడా క్రీస్తు సంఘములో సభ్యుడు, మన తోడి సహోదరుడు. హల్లెలూయా. ఇది సత్యం. అంతేగాని మీది తెలంగాణ, మాది ఆంధ్ర, మీది కర్ణాటక, మాది ఆంధ్ర, మీది తమిళనాడు, మాది ఆంధ్ర అంటే కాదు.
అది ప్రాంతీయ భేదం అంటారు. వాళ్ళ ప్రాంతం వేరు, మన ప్రాంతం వేరు అని ప్రాంతీయ తత్వాన్ని తీసుకొచ్చినోడు తేడా. వాడు విశ్వాస అయినా తేడా, పాస్టర్ అయినా సరే తేడా. అది ఉండకూడదు. మనమందరం క్రీస్తునందు ఏక శరీరమై ఉన్నాం. అసలు ఇందులోనికి ఒక సభ్యుడిగా నీవు చేరకుండానే కుట్ర జరిగింది. ఈ ఇరుకు మార్గంలోనికి ప్రవేశించకుండా నేను ఆపటానికి చాలా దాడులు జరిగినాయి. సరే, అంతటితో నువ్వేమో ఏం పట్టించుకోవాలా, రక్షణలోకి వచ్చావు. రక్షణలోనికి వచ్చిన తర్వాత శత్రువు ఆగాడా? వాడు తన పనిని విరమించుకునే రకం కాదు, ఆఖరి క్షణం వరకు పోరాడే రకం. ఒక భక్తుడు అన్నాడు, సైతాన్ ఎంత మొండోడంటే, నువ్వు పరలోకంలోనికి ఒక కాలు పెట్టి రెండో కాలు పెట్టకపోయేటప్పుడు ఛాన్స్ ఉంటే ఆ రెండో కాలు పట్టుకొని లాగేటైపోవాడు అని చెప్పాడు. నిజమే అనిపిస్తుంది వాడి పట్టుదల చూస్తే. అంటే భూమి మీద ఉన్నప్పుడే కాదు, చివరికి ఇక్కడ నుంచి ఎత్తబడి పరలోకంలోకి అడుగు పెట్టేటప్పుడు కూడా ఏదైనా ఛాన్స్ ఉంటే ఒక కాలు పెట్టినా రెండో కాలు పట్టుకొని లాగుదాం. ఓయ్ అబ్బాయి, వింటున్నావు అబ్బాయి? ఈయన అబ్బాయి స్తోత్రం చెప్పండి అందరూ, రెండు చేతులు ఎత్తి ప్రభుకి గట్టిగా చెప్పాలి ఇంకోసారి. అంటే అంతగా వాడి వంతు వాడు పోరాటం చేస్తాడు. ఎందుకంటే వానికి వాని దూతలకును సిద్ధపరచబడిన నరకాగ్నిలోనికి మనల్ని తీసుకెళ్ళడానికి.